మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ వినాయక వైన్ షాపును ఎక్సైజ్ సీఐ అశోక్, పెద్దవంగర ఎస్ఐ ప్రమోద్ కుమార్ కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా అధికారులు షాపులోని మద్యం నిల్వలు, ధరల పట్టిక మరియు విక్రయాల రికార్డులను తనిఖీ చేశారు. విక్రయిస్తున్న మద్యం నాణ్యతను మరియు స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. షాప్ నిర్వహణ విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉందో లేదో సరిచూచారు. మద్యం విక్రయాల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ అశోక్ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు ఉంచినా లేదా గడువు ముగిసిన మద్యం విక్రయించినా లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నాణ్యత లేని మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం రోజున నిన్న రెగ్యులర్ తనిఖీలలో భాగంగా కొరూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల పెదవంగర మండలంలో గల గణేష్ వైన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అటు వైన్ షాప్లో రికార్డులు, స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా సేల్ చేస్తున్నారు, మద్యంలో ఏమైనా నాణ్యతలో కల్తీ ఏమైనా ఉందా అనే విషయాలను పరిశీలించడం జరిగింది. మద్యం నాణ్యత గురించి డైల్యూషన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అందులో ఎలాంటి కల్తీ లేదని పరీక్ష ద్వారా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా రికార్డులు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఏ విధంగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, వచ్చిన స్టాక్స్, మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రాస్తున్నారా లేదా, అదేవిధంగా ఏ విధంగా అమ్ముతున్నారు, చట్టపరమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే వాటిని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఉన్న స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. మైనర్లకు కానీ, అధిక రేట్లకు కానీ, కల్తీ మద్యం కానీ అమ్మకుండా ఉండాలి అని చెప్పి, ఆ విధంగా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి షాప్లో గల నౌకర్నామాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దాడులలో ఈ తనిఖీలలో పెదవంగర ఎస్ఐ ప్రమోద్ కుమార్ గౌడ్ గారు, వారి సిబ్బంది మరియు మా సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వైన్ షాపులలో అన్ని బ్రాండ్స్ కూడా ఏవైతే బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయో అవి కస్టమర్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా బెల్ట్ షాపులకు బ్రాండ్స్ అనేది అమ్మటము, లేదంటే అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసి అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. ఆ విధంగా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్ముతున్న వారి సమాచారం ఎవరిచ్చినా కానీ వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. అటు అక్రమంగా మద్యం అమ్మే వారిపై మెయిన్గా సార్ ఓన్లీ మేము చెప్పేది ఒకటి, రెగ్యులర్గా దొరికే బీర్లు అయినట్టు కేఫ్ స్ట్రాంగ్, కేఫ్ లైట్లు మొత్తం కూడా బెల్ట్ షాపులకు తరలుతున్నాయి. అవి ఎక్కడ కూడా వైన్స్లు ఉండట్లేవు. దానిపైన మీ అభిప్రాయం? వైన్స్లో ఉండట్లేవు, బెల్ట్ షాప్లకు తరలుతున్నాయి అని అంటే, వైన్ షాప్లో ఉండి ఇవ్వకపోవడం అనేది అయితే అది తప్పు. ఖచ్చితంగా ఇవ్వాలి. వైన్ షాప్లో సరుకు ఏ బ్రాండ్ అయితే అవైలబుల్గా ఉందో అది అడిగిన కస్టమర్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వట్లేదని అక్కడ ఉన్నటువంటి మాధ్యమ ప్రియులు చెప్తున్నటువంటి విషయం. దాని మీద మరి మాకు ఎలాంటి కంప్లైంట్ అయితే రాలేదు. వస్తే దానికి సంబంధించి మేము షాప్ ఇన్స్పెక్షన్ చేసి ఆ బ్రాండ్ ఉందా లేదా, అసలు అవైలబిలిటీ ఉందా, ఉండి ఎందుకు ఇవ్వట్లేదు అనేది మేము పరిశీలిస్తాం. ఓకే.